హాయ్ గైస్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనకి కేవలం గ్యాస్ కి సంబంధించినటువంటి సబ్సిడీ పడాలన్నా మన బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ అయితే లింక్ అయి ఉండాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏ దాని నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాలు మనకు అందాలన్నా కూడా మన బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ అనేది లింక్ అప్ అయి ఉండాలన్నమాట. సో ఈ వీడియోలో నేను మీరు ఇంట్లో కూర్చొని కేవలం 10 నిమిషాల్లో మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డ్ ని ఎలా లింక్ అప్ చేసుకోవాలో స్టెప్స్ అనేవి చూపిస్తాను. వాటిని ఫాలో అయిపోయి మీరు చాలా సింపుల్ గా అయితే మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ అయితే లింక్ అప్ చేసుకోవచ్చు అనమాట. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, టాపిక్ లోకి వచ్చినట్లయితే మన బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డ్ లింక్ అప్ లేకపోయినట్లయితే మన పని ఏవి జరగవు అనమాట. ఇప్పుడు అన్ని డైరెక్ట్ గా డీబీటీ ఫామ్ లో అయితే మనకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమౌంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సాక్షన్ అనమాట. సో దీని మీనింగ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే సంక్షేమ పథకాలకి మనకి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ వాళ్ళు అక్కడ బటన్ నొక్కగానే మన యొక్క బ్యాంక్ అకౌంట్ కి, అంటే ఆధార్ లింక్ అప్ అయిన బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. సో ఇది లింక్ అప్ లేకపోతే మనకి ఏ అమౌంట్ కూడా మనకి రాదనమాట. సో చాలా మంది అయితే ఈ ప్రాబ్లమ్ అయితే ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. సో బ్యాంక్ వద్దకు వెళ్ళి గంటలు క్యూలో తీసుకొని పని జరగక విసిగిపోతున్నారు కూడా. సో ఇప్పుడైతే ఆన్లైన్ లో మనము ఆధార్ కార్డ్ కి బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ అప్ చేసుకోవాలో సింపుల్ గా అయితే స్టెప్స్ అయితే ఫాలో అయిపోండి. సో మీరు లింక్ చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే లింక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డ్ లింక్ అప్ చేసుకోవాలంటే మీరు ఎన్పిసిఐ వెబ్సైట్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ వెబ్సైట్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను. ఇక్కడ చూసారంటే అబౌట్ ఎన్పిసిఐ అని, కస్టమర్ అని, బిజినెస్ అని ఇలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో కస్టమర్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. కస్టమర్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. మనం బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ కనిపిస్తుంది కదా, బిఏఎస్సి ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో యువర్ బీయింగ్ రీడైరెక్ట్ టు ది బేస్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ 2 seconds అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ పేజ్ రీడైరెక్ట్ చేయబడతారు. సో నెక్స్ట్ పేజ్ అయితే వెల్కమ్ టు భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అని ఇలా కనిపించడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ స్టార్ట్ అవ్వగానే మనకి ఇక్కడ టైమర్ అనేది ఆన్ అయిపోతుంది ఫ్రెండ్స్. పైన చూసుకోవచ్చు టైమింగ్ కనిపిస్తుంటుంది. సో ఆ టైమింగ్ ఎక్స్పైర్ అయ్యే లోపలే మీ యొక్క ప్రాసెస్ అన్నింటినీ ఇక్కడ కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అదైతే గుర్తు పెట్టుకోండి. అలాగే రైట్ సైడ్ లో చూసారంటే హోమ్ అని, ఆధార్ సీడింగ్, డిసీడింగ్ అని, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని, ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ అని ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో మనం ఆధార్ ని లింక్ చేసుకోవాలన్నా, అన్లింక్ చేసుకోవాలన్నా ఆధార్ సీడింగ్, డిసీడింగ్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇంతకు ముందు ఏ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అప్ ఉందో చెక్ చేసుకోవాలంటే ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అలాగే హిస్టరీని కూడా చెక్ చేసుకోవాలంటే ఇంతకు ముందు ఎన్ని బ్యాంక్స్ కి లింక్ అయిపోయినాయో సో అది దానికి సంబంధించి ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనము ప్రెసెంట్ నా ఆధార్ ఏ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయిందో మీకు ఒకసారి ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. తర్వాత నా ఇంకో బ్యాంక్ అకౌంట్ కి అయితే ఆధార్ లింక్ అప్ చేసి చూపిస్తాను అనమాట. సో దానికోసం నేను ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆప్షన్ పైన అయితే క్లిక్ చేశాను. ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ బాక్స్ లో కనిపిస్తున్నటువంటి క్యాప్చా ని ఎంటర్ అబో క్యాప్చా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడైతే ఎంటర్ చేసుకొని చెక్ స్టేటస్ అనే ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఆధార్ తో లింక్ అప్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో ఆధార్ మ్యాప్ స్టేటస్ అని ఇక్కడ రావడం జరుగుతుంది. మ్యాపింగ్ స్టేటస్ ఇక్కడ డిపిటి అనేది ఎనేబుల్ గా ఉంది. అలాగే బ్యాంక్ నేమ్ చూసానంటే ఇండియన్ బ్యాంక్. సో ఇక్కడ నాకు ఇండియన్ బ్యాంక్ ఆధార్ అయితే లింక్ అప్ అయి ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఇండియన్ బ్యాంక్ నుంచి తొలగించుకొని వేరే బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అప్ అయితే చేస్తాను. అది ఎలానో చూడండి. సో దీనికోసం మళ్ళీ మనం హోమ్ లోకి వచ్చేసి ఇప్పుడు లింక్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఆధార్ సీడింగ్ అండ్ డీసీడింగ్ అని ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకున్నాను. సో ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ డూ యూ వాంట్ టు చేంజ్ దిస్ సర్వీస్ అని ఇక్కడ పాపప్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ జస్ట్ కన్ఫర్మ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్, డీసీడింగ్ అని ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. అలాగే రిక్వెస్ట్ ఫర్ ఆధార్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని కింద 2 ఆప్షన్లు అయితే మీకు కనిపిస్తున్నాయి, సీడింగ్ అని, డీసీడింగ్ అని. సీడింగ్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ నెంబర్ ని లింక్ చేసుకోవడం, డీసీడింగ్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ కి లింక్ అప్ ఉన్నటువంటి ఆధార్ నెంబర్ ని తీసేయడం అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ లింక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సీడింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాం. సో ఈ సీడింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే సెండింగ్ టైప్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెష్ సీడింగ్ అని, సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్ అని సెకండ్ ఆప్షన్, మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్ అని ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే మీకు రావడం జరిగింది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రెష్ సీడింగ్ అంటే ఇప్పటి వరకు మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ నెంబర్ లింక్ కాలేదంటే ఫ్రెష్ సీడింగ్ తీసుకోండి. లేదు ఇప్పుడు ఒకే బ్యాంక్ లో 2 అకౌంట్లు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ A1 A2 2 అకౌంట్ మీ వద్ద ఉన్నాయి అనుకోండి. A1 కి మీ ఆధార్ నెంబర్ లింక్ అప్ అయింది, A2 కి లేదు. సో ఇప్పుడు మీకు A1 కి అవసరం లేదు, A2 కి లింక్ అప్ చేసుకోవాలి అనుకున్నట్లయితే A2 కి లింక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ సెకండ్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంకా అలాగే మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్. సో ఇప్పుడు నాకు ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ లో అయితే ఉంది, నేను వేరే బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ ని లింక్ అప్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను థర్డ్ ఆప్షన్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆప్షన్ అయితే
అయితే సెలెక్ట్ చేసుకునేసి సెలెక్ట్ యువర్ బ్యాంక్ అంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద అకౌంట్ నెంబర్ ని యాజ్ ఇట్ ఈజ్ మీ అకౌంట్ నెంబర్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. అలాగే కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ చోట మీ బ్యాంక్ అకౌంట్ ని ఇంకో చోట క్లియర్ గా అయితే మెన్షన్ చేసుకోండి. మెన్షన్ చేసి కిందకి స్క్రోల్ చేశారంటే ఇలా కింద చెక్ బాక్స్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ మీ డీటెయిల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ టిక్ చేసుకునేసి కింద ఉన్నటువంటి క్యాప్చర్ బాక్స్ లో ఆ క్యాప్చర్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్లస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో వాటిని స్క్రోల్ చేయగానే కింద ఐ అగ్రీ అండ్ కంటిన్యూ ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడైతే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ మీ ఆధార్ నెంబర్ తో లింక్ అప్ అయినటువంటి మొబైల్ నెంబర్ కి 6 డిజిట్స్ ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో ఇలా పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఆధార్ నెంబర్ ఈస్ కరెంట్లీ మ్యాప్ టు ఇండియన్ బ్యాంక్, ప్లీజ్ క్లిక్ ఆన్ టు ప్రొసీడ్ విత్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. అంటే ఇంతకు ముందు నా ఆధార్ కార్డ్ అనేది ఇండియన్ బ్యాంక్ అకౌంట్ కి అయితే లింక్ అప్ అయింది. ఇప్పుడు నేను దాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా అయితే రావడం జరిగింది. జస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోండి. ఇలా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 2 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. సో చూసారంటే ఆధార్ సీడింగ్ అనేది స్టేటస్ సక్సెస్ అయితే అయిపోయింది. ఇక్కడ రిజల్ట్ కూడా చూసుకోవచ్చు. వారి ఆధార్ నెంబర్ అని నా ఆధార్ నెంబర్ అలాగే సక్సెస్ఫుల్లీ రీసీడెడ్ ఫ్రమ్ ఇండియన్ బ్యాంక్ టు పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో నాకు ఇండియన్ బ్యాంక్ నుంచి తీసేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంట్ కి అయితే ఆధార్ అయితే లింక్ అప్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ కావాలంటే మీరు మళ్ళీ హోమ్ పేజ్ కి వచ్చేసి ఆధార్ మ్యాప్ స్టేటస్ అని చెక్ చేసుకోవచ్చు. సో దానికోసం ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసామంటే మళ్ళీ మన మొబైల్ నెంబర్ కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇంతకు ముందు బ్యాంక్ నేమ్ ఆధార్ మ్యాప్ స్టేటస్ లో ఇండియన్ బ్యాంక్ చూపించింది. ఇప్పుడైతే నాకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే చూపించింది అనమాట. సో ఇక్కడ ఒక్కొక్కసారి ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ టైం అయితే పట్టొచ్చు. నేను ఆ టైం తీసుకొని వీడియో చేయడం కోసం ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. సో ఒకవేళ మీకు ఈ ఎన్పిసిఐ పోర్టల్ లో కనుక డీటెయిల్స్ కు అప్డేట్ అవ్వలేదంటే ఒక 10 మినిట్స్ తర్వాత మీరు డైరెక్ట్ గా ఆధార్ వెబ్సైట్ కి అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే ఆధార్ వెబ్సైట్ ఉంది కదా, UIDAI ఉంది కదా ఫ్రెండ్స్, అందులో అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఆ లింక్ ను కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి కదా. డౌన్లోడ్ ఆధార్ అని, VID జనరేటర్ అని, వెరిఫై ఈమెయిల్ మొబైల్ నెంబర్ అని చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. సో వాటిని కిందకి స్క్రోల్ చేసామంటే బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, అక్కడ యారో పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ ఇలా అయితే మళ్ళీ హోమ్ పేజ్ కి అయితే వస్తారు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ దగ్గరికి. మళ్ళీ అక్కడైతే ఎంటర్ చేసుకోండి. ఇక్కడైతే మళ్ళీ ఒక 2 సెకండ్స్ అయితే ఆధార్ వెబ్సైట్ అనేది టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు వెయిట్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ లో చూసంటే కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్ అని ఇలా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే మీ ఆధార్ నెంబరు, బ్యాంక్ నేమ్, అలాగే సీడింగ్ స్టేటస్, లాస్ట్ అప్డేట్ డేట్ కూడా ఏ రోజు అయితే అప్డేట్ చేసింటారో ఆ డేట్ కూడా కనిపిస్తుంది. స్టేటస్ యాక్టివ్ లో ఉంటే యాక్టివ్ అని, డియాక్టివ్ ఉంటే డియాక్టివ్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ నాకు యాక్టివ్ లో ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ నేను ఇండియన్ బ్యాంక్ చూపించాను, ఇప్పుడు నేను చేంజ్ చేశాను కాబట్టి పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో ఇక్కడ నాకు బ్యాంక్ నేమ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని ఇక్కడ కనిపించడం జరిగింది. సో ఇలా అయితే మీరు చాలా సింపుల్ గా మీ ఇంట్లో కూర్చొని బ్యాంక్ దగ్గర వెళ్ళి గంటలు గంటలు నిలుచుకోకుండా కేవలం 10 నిమిషాల్లో మీ ఆధార్ కార్డ్ ని బ్యాంక్ అకౌంట్ కి అయితే లింక్ అప్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీలో ఎవరైనా బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అప్ చేసుకోవాలంటే ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయి నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.